గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. సయాటికా నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు. నిజానికి సయాటికా అనేది ఒక లక్షణం. వెన్నుపూసల మధ్య డిస్క్ జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి. సయాటికా నడుము నొప్పులకు ప్రధాన కారణాలేంటి, అలాగే లైఫ్ స్టైల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు సయాటికా అంటే ఏంటి, అసలు రీజన్స్ ఏంటి? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ నర్వ్స్ అనేది ఉంటాయి. నర్వ్స్ అంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో నరాలు అనేది అంటూ ఉంటాం. ఈ నర్వ్స్ అనేది కంప్లీట్గా మన బ్రెయిన్కి మెసేజెస్ అందించడానికి ఉంటుంది. ప్లస్ ఏ భాగంలో ఏ పార్ట్లో ఏదైతే నరాలు ఉంటుందో ఆ పార్ట్కి మెసేజెస్ అనేది అందించడానికి ఉంటుంది. ఆ ఒక్క పార్ట్ నుంచి బ్రెయిన్ వరకు, బ్రెయిన్ నుంచి ఆ ఒక్క పార్ట్ వరకు. సో ఇది మేజర్గా ఫంక్షన్ చేసేది ఏంటంటే మన మెసేజ్ అనేది ఇవ్వడం అండ్ చాలా వరకు న్యూట్రిషన్ అనేది ఇవ్వడం. సో మేజర్గా నరాలు చేసే వర్క్ అనేది జనరల్గా మన బ్రెయిన్తో డైరెక్ట్గా కనెక్టెడ్ అనేది ఉంటుంది. మన బాడీలో అన్నిటికంటే ఒక పెద్ద నర్వ్ అనేది ఉంటుంది, సయాటికా నరం. ఈ సయాటికా నర్వ్ ఏదైతే ఉంటుందో ఇది మేజర్గా మన లో బ్యాక్, మన బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మొత్తం మన పాదం వరకు అనేది ఉంటుంది. సో దీనికి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రఘునాథ్ హైదరాబాద్ నుంచి మాట్లాడితే మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే, చెప్పండి సార్. బ్యాక్ పెయిన్ కి నాకు డిస్క్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. డిస్క్లో మీకు డిస్క్ బల్జ్ ఉందా, స్లిప్ డిస్క్ ఉందా, ఏమైనా మీకు తెలుసా సార్? డిస్క్ బల్జ్ ఏమైనా ఉందా సార్? L4 L5 లెవెల్లో ఉందా, ఎక్కడ ఉంది సార్? L3 L4. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది? ప్రెసెంట్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, చెప్పండి. ఓకే సార్, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, పాదాల్లో తిమ్మిర్లు అట్లా ఏమైనా జరుగుతుందా సార్? మీ ఏజ్ ఎంత సార్? 60. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ, డయాబెటీస్ అట్లా ఏమైనా? ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. మీరు కాల్ డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి సార్. సో కాలర్ గారు అడిగింది పెయిన్ అనేది వస్తుంది, లో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, డిస్క్ ప్రాబ్లం ఉంది, L3 L4, ఏజ్ వచ్చేసి 60+ అనేది ఉంది. సో నార్మల్గా 60+ ఏజ్ ఉన్నది అండ్ L3 L4. నార్మల్గా L3 L4 ఏంటంటే మన బ్యాక్ లోపల, మన నడుము లోపల 5 వర్టిబ్రేస్ ఉంటాయి లంబర్ రీజియన్లో. దానికి మనం లంబర్ రీజియన్ అనేది అంటాము మెడికల్ టర్మ్స్లో. సో ఇది మన బ్యాక్, లో బ్యాక్, మనం కూర్చున్నప్పుడు ఇది జనరల్గా అఫెక్ట్ అవుతుంది. డిస్క్ అంటే మన 2 వర్టిబ్రా మధ్యన ఒక కుషన్ ఏదైతే ఉంటుందో దానికి మనం డిస్క్ అనేది అంటూ ఉంటాం. సో ఈ డిస్క్ అనేది నార్మల్గా దీంట్లో 2-3 ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. డిస్క్ బల్జ్ ఉంటుంది, డిస్క్ స్లిప్ డిస్క్ అనేది ఉంటుంది. సో ఇవి జనరల్గా L3 L4 కానీ L4 L5. నార్మల్గా మనం కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉంటాము. చాలా వరకు ఏంటంటే కొంతమంది స్పెషల్గా ఈరోజు యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఏజెడ్లో ఆఫ్టర్ 45-50 ఇయర్స్ తర్వాత ఇది స్టార్ట్ అయిందంటే మీకు కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. యంగ్లో 40 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో మీకు వస్తుందంటే పోస్చరల్ ప్రాబ్లం, అంటే మీరు నార్మల్గా కూర్చోవడం ఎక్కువ చేస్తున్నారు, కూర్చున్నప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా ఎట్లా కూర్చోవాలి అట్లా కూర్చుంటలేరు. నార్మల్గా 1 అవర్ కంటే ఎక్కువగా మనం కూర్చున్నప్పుడు కంపల్సరీ గుర్తుంచుకొని మనం నిలబడాలి అండ్ ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మనం వాక్ కూడా చేయాలి. ఇది చేసినప్పుడు డిస్క్ బల్జ్ కానీ డిస్క్ స్లిప్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో నార్మల్గా రాకుండా అనేది ఉంటుంది. అండ్ నార్మల్గా ఈ సిమ్టమ్స్ ఏంటిది, L3 L4 కానీ L4 L5లో ఇది ప్రాబ్లం ఉన్నది అంటే మీకు ఎలా అర్థమవుతుందంటే చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ అనేది అవుతుంది. సో మీరు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అంటే ఏంటిది, మీరు కూర్చోవడం స్టాప్ చేసేసి పండుకోవడం, ఉండడం అనేది మీకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. బికాస్ మనం పండుకొని ఉంటే, మనం స్లీపింగ్ పొజిషన్లో ఉంటే ఏదైతే డిస్క్ బల్జ్ ఉంది అది కరెక్ట్ పోస్చర్లో, కరెక్ట్ పొజిషన్లో అనేది వచ్చేస్తుంది. సో నార్మల్గా దాని మధ్యన
ఏదైతే నరాలు ఉన్నాయో అది అఫెక్ట్ అవుతుంది. ఇది ఎక్కువ కాలం అనేది అలాగే ఉండిపోతుంది. సపోజ్ మీరు దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోరు, దీనికి అవసరం ఉన్న ఎక్సర్సైజెస్ మీకు డాక్టర్ రాసేస్తారు, ఏం చేయాలి ఏం చేయదు, అది మీరు కరెక్ట్గా ఫాలో చేస్తే అది వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికి బికాజ్ ఈరోజు జాబ్స్ కూడా కంపల్సరీ అవసరం ఉంటుంది, కొంతమంది ఇలాగే కంటిన్యూ అవుతారు. అలాంటి వాళ్ళకు ఇది సివియర్గా అంటే కొంచెం ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది అండ్ నరం అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఈ డిస్క్ మధ్యన ఏదైతే నరాలు ఉన్నాయో అవి కంప్రెషన్లో వెళ్ళిపోతాయి. కంప్రెషన్ అంటే ప్రెస్ అవుతుంది. మనం నార్మల్గా ఇట్లాంటి సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంటే ఆటోమేటిక్గా నరాలు అనేది ప్రెస్ అవుతాయి. సో L3 L4 కానీ L4 L5 మధ్యన ఎప్పుడైతే ఏదైతే డిస్క్ మధ్యన నర్వ్స్ ఉంటాయో అది ఎక్కువసేపు కంప్రెస్ అనేది అవుతుంది. దానివల్ల మనకు పాదాల్లో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే మొద్దుబారినట్లు అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది జరుగుతుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది చాలా హై గ్రేడ్ ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ ఏంటిది సార్? నేను మీకు ఆన్సర్ ఇవ్వాలంటే మేజర్గా మీరు కాల్షియం విటమిన్ డి టాబ్లెట్స్ అనేది తీసుకోండి, ఎండలో ఉండండి అండ్ దీనికి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు తప్పకుండా చేసుకోండి, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండండి సార్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది అండ్ మీరు ఇది చేసుకోవాల్సిన పని సార్. మీకు తిమ్మిర్లు లేవు కాబట్టి మీకు నరాలు అనేది అఫెక్ట్ కాలేదు. నరాలు అఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మీరు ఒక ఫిజిషియన్ దగ్గర, స్పెషాలిస్ట్ దగ్గర వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సాయి కుమార్ సికింద్రాబాద్ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం, నాకు D5 D6 ప్రాబ్లం ఉంది మేడం డిస్క్ లో. రైట్ సార్, ఎప్పటి నుంచి ఉంది? దాదాపు 6-7 years అయిపోయింది. 6 years. అవునండి. ఓకే. అయితే నాకు ఈ మెడల్ ఏదైతే ఉందో అది మొత్తం తిరగట్లేదు, ఫ్రీజ్ అయిపోయింది. సో మీ నెక్ మూవ్మెంట్స్ అనేది లేవు సార్? అవునండి. ఓకే సార్, రైట్. సో ఈ పొజిషన్ మీకు 6 years నుంచి ఉందా? రైట్ సార్. ట్రీట్మెంట్ వాడుతున్నారా సార్? ఓకే ఫైన్. సో కాలర్ గారు అడిగింది D5 D6 జనరల్గా ఇది మన మెడ లోపల ఉన్న ప్రాబ్లం. సో ఇది ప్రాబ్లం ఎక్కువ కాలం నుంచి ఉంది కాబట్టి కాలర్ గారు చెప్పినట్లు ఈ నెక్ మూవ్మెంట్స్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి. సో నార్మల్గా మన మెడ భాగంలో ఇది ఏదైతే సర్వైకల్ రీజన్ ఉంటుంది దాంట్లో C1 నుంచి C7 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు డర్మెటోమ్స్ ఉంటాయి. ఆ డర్మెటోమ్స్ అంటే కూడా సేమ్ మన వర్టిబ్రా దగ్గర ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి. సో అది జనరల్గా అఫెక్ట్ అవుతుంది, దాని ద్వారా నర్వ్స్ అనేది కూడా అఫెక్ట్ అవుతుంది. సో సార్ చెప్పినట్లు ప్రెజెంట్గా ఈ నెక్ మూవ్మెంట్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. సో మనం కొంతమందికి చూస్తూ ఉంటాము, వాళ్ళు నెక్ అనేది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిప్పలేరు, అది ఇలాగే ఉంటుంది. వాళ్ళు మాట్లాడాలని, వాళ్ళు తిరగాలంటే కూడా నార్మల్గా ఇట్లా చేస్తారు, మొత్తం బాడీకి ట్విస్ట్ చేస్తారు. సో ఇది ఒక కాంప్లికేటెడ్ కేస్ అనేది ఉంటుంది. సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. కాల్షియం అండ్ విటమిన్ డి మీరు ఫుడ్లోకి వెళ్ళి కూడా తీసుకోండి అండ్ మనకు విటమిన్ డి అనేది అవైలబుల్గా ఉంటుంది ఎండ ద్వారా, సన్ ఎక్స్పోజర్ ద్వారా. ఇవి మీరు న్యాచురల్ రెమెడీస్తో పాటు మన మెడికల్ ట్రీట్మెంట్స్ అనేది మీరు కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మీ కాంప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సపోజ్ మీకు బీపీ కానీ డయాబెటీస్, స్పెషల్గా మీకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి ఇది ఎక్కువ కాంప్లికేట్ అవుతుంది. సో మీకు డయాబెటీస్ రాకుండా లేకపోతే షుగర్ ఉన్నా కూడా షుగర్ నార్మల్గా ఉండాలి. మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో అది కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. 3 monthsకి ఒకసారి మీ బ్లడ్ చెకప్స్ అనేది చేసుకోవాలి, లేకపోతే 6 monthsకి ఒకసారైనా మీరు అన్ని బ్లడ్ చెకప్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మెడికల్ ట్రీట్మెంట్తో పాటు మీకు హెల్దీ డయట్ అనేది కూడా అవసరం వస్తుంది. నార్మల్గా కాల్షియం విటమిన్ డి కోసానికి మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది, అది మీరు తీసుకోండి సార్. కొన్ని పాస్చర్స్ నార్మల్గా మీకు ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి మీకు హీట్ థెరపీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ఫిజియోథెరపిస్ట్ చేస్తారు, ఇది మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ చాలా లాంగ్ టర్మ్లో ఉంటాయి, వెంటనే అనేది జరగదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గుప్తారెడ్డి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు బ్యాక్ పెయిన్ వచ్చి ఇది వాకింగ్ చేసేటప్పుడు తిమ్మిర్లు వస్తాయి. ఓకే. మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు కొద్ది దూరం పోతానే తిమ్మిర్లు వచ్చి మేడం. మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 60 మేడం. 60. ఓకే సార్, ఇది ఎప్పటి నుంచి ఉంది? మీ ట్రీట్మెంట్ వాడుతున్నారా వాడతలేరా? ట్రీట్మెంట్ వాడతాను మేడం. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నా, దానికి ఒక ఇంజెక్షన్ అనేది ఇచ్చినారు. రైట్. దానివల్ల అది మళ్ళా 3-3 days నుంచి మళ్ళా వస్తాను మేడం. దానికి ఏం సొల్యూషన్ మేడం? సార్ ఇది టోటల్ ఎన్ని ఇయర్స్ నుంచి లేకపోతే ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ అయింది?
నాకు 3 months నుంచి స్టార్ట్ అయింది అంతే మేడం ఇది. ఓకే సార్, ఓకే, రైట్. అండ్ ఎంఆర్ఐలో చెప్పారా మీకు ఏమున్నది ప్రాబ్లం? ఎంఆర్ఐలో బ్యాక్ లో L3 L4 వరకు వచ్చింది, దానికి ఇంజెక్షన్ ఇస్తే బాగైతుంది అని చెప్పినారు మేడం. రైట్, ఓకే సార్. ఇప్పుడు పెయిన్ మాత్రమే ఉంది, తిమ్మిర్లు కూడా ఉన్నాయి. రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీరు టీవీలో వినండి. సో కాలర్ గారు చెప్పినట్లు 60 years ఏజ్ ఉన్నది, 3 months నుంచి L4 L5లో అగైన్ డిస్క్ ప్రాబ్లం అనేది ఉన్నది. డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చారు, డెఫినెట్గా అది చాలా మంచి ట్రీట్మెంట్. కాకపోతే దాని తర్వాత కూడా కొంతమందికి ఇట్లనే కొన్ని నెలల తర్వాత రివర్స్ అవుతుంది, స్పెషల్గా చలికాలంలో. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి మనకు చలి ఉన్నది, ఇలాంటి కేసెస్ అనేది చలికాలంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సార్ మీరు దీనికి శాశ్వతంగా పర్మనెంట్ క్యూర్ అనేది నార్మల్గా కొన్ని లైట్ యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి. యోగా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర మీరు చేయించుకోవాలి, లేకపోతే ఫిజియోథెరపీ అనేది చేయించుకోండి. అండ్ ఎండలో ఎక్కువ నిలబడండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 15-20 డేస్లో ఎండ అనేది కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు కాల్షియం విటమిన్ డి టాబ్లెట్స్ కూడా మీరు తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే చిన్న చిన్న డోసెస్తో స్టార్ట్ చేయండి, హెవీ డోస్ అనేది మీరు వాడొద్దు. అండ్ డైలీ మిల్క్ అనేది మీ కంపల్సరీ తీసుకోండి. మూవ్మెంట్ అనేది ఉండాలి మీ బాడీకి. వాకింగ్ మాత్రం ఒక 10 minutes మార్నింగ్, 10 minutes ఈవినింగ్ చేయండి. ఇది మీరు చేసే ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రఘునాథ్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి, మీ ఏజ్ చెప్పండి. అదే డిస్క్ ప్రాబ్లం ఉంది, L4 L3 L4. రైట్ సార్, మీ ఏజ్ ఎంత సార్? 60 మా. 60. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి సార్? ఎంత కాలం నుంచి? మోస్ట్లీ 3.5 months. 3.5 months మాత్రమే. ఓకే సార్, మెడిసిన్ వాడుతున్నారా వాడట్లేరా సార్? లేదు మేడం, నేను బెంగళూరులో డాక్టర్ దగ్గర పోయినాను. ఓకే సార్, రైట్, ఫైన్. నేను పని సతీష్ పని నా స్పెషలిస్ట్. రైట్ సార్, రైట్. అందరూ ఏం చెప్తున్నారంటే ఆపరేషన్ అయితే వద్దు అన్నా నేను. మళ్ళీ ఈ డాక్టర్ చూసి ఆపరేషన్ అవసరం లేదు, ఆయన 1 tablet ఇచ్చాడు, 4 weeks వాడుని. రైట్ సార్, మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా సార్ దాని ద్వారా? ఏమైతే ఇప్పటికైతే ఏం లేదు మేడం. అయితే ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి. కాలర్ గారు చెప్పినట్లు 60 years ఏజ్ అనేది ఉంది, అగైన్ L3 L4 అండ్ L5 మధ్యన ప్రాబ్లం ఉంది. నార్మల్గా సార్ మీకు ఈ ఏజ్లో ఉన్నప్పుడు కాల్షియం విటమిన్ డి అనేది మీరు కంటిన్యూస్గా తీసుకోవాలి. దీనికి టాబ్లెట్స్ ఏదైతే అవైలబుల్గా ఉంటాయి మనకు మార్కెట్లో, అది మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడండి. మీరు మీ రకంగా తీసుకోవద్దు ఎప్పుడైనా కూడా, ఏ కాల్షియం అయినా సరే, విటమిన్ టాబ్లెట్స్ అయినా సరే. దీంతో పాటు సార్ మీరు ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయండి. ఫిజియోథెరపీ ఎలా చేయాలి, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు పెయిన్ బాగా సివియర్గా ఉన్నది అంటే మీరు నిలబడలేకపోతున్నారు అంటే వాళ్ళు డైలీ చెప్పించుకోవాలి. సెకండ్ కేటగిరీ ఉంటుంది మైల్డ్ టు మోడరేట్, అంటే పెయిన్ అవుతుంది కాకపోతే భరించవచ్చు అలాంటి పెయిన్ ఉన్నది. అలాంటి వాళ్ళు వీక్లీ 2 to 3 times, అంటే వారానికి 2-3 సార్లు డే బై డే వదిలేసి కూడా మీరు ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఎంత కాలం చేసుకోవాలంటే ఈ ఫిజియోథెరపీ చేయాలంటే ఒక 1 month to 2 months కంపల్సరీ చేయించుకోవాలి. దాని తర్వాత వాళ్ళు మీకు కొన్నిసార్లు ఇంట్లో చేసే ఎక్సర్సైజెస్ చూపిస్తారు, అది మాత్రం మీరు కంటిన్యూస్గా చేసుకోవాలి. వింటర్ సీజన్లో, చలికాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ చలికాలం స్టార్ట్ అవ్వంగానే మన సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కంపల్సరీ, రైనీ సీజన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం నుంచి, బికాజ్ ఎండ తగ్గిపోతుంది. మన ఇండియాలో ఎండ ఎప్పటికైనా ఉంటుంది, అయినప్పటికీ కూడా మన ఇండియా అనేది విటమిన్ డిలో టాప్ లెవెల్లో, టాప్ 5 countries వచ్చేసింది అన్ఫార్చునేట్లీ, బికాజ్ మనం ఎండలో కూర్చుంటలేము. సో ఎప్పటికైనా కూడా సరే మనం ఎండలో అట్లీస్ట్ 20 minutes మార్నింగ్ 8 to 9 మధ్యన ఏ సీజన్ అయినా సరే మనం కూర్చోవాలి. ఎక్కువ ఎండ ఉన్నదంటే 7 to 8 మధ్యన, ఎండాకాలంలో ఎప్పుడైతే మే జూన్లో ఎక్కువ ఎండ ఉంటుందో అప్పుడు 7 to 8 మధ్యన కంపల్సరీ కూర్చోవాలి. ఇది ఎవరైనా సరే, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వాళ్ళు అందరూ కూడా చేయాలి. సెకండ్, మీరు ఇది చేయలేకపోతున్నారు బికాజ్ జాబ్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఎండ ఉండదు అంటే వాళ్ళు ఏం చేయాలి, వీక్లీ వన్స్ విటమిన్ డి టాబ్లెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, డైలీ మిల్క్ 1 glass కంపల్సరీ తీసుకోవాలి. ఇది మీకు ఎక్కువ కాలం వరకు రాకుండా ఉంటుంది. ఇవి చిన్న చిన్న ప్రికాషన్స్ మీరు చేసుకోవాలి. అండ్ ఫిజియోథెరపీ ఎప్పుడు అవసరం ఉంటుంది, కొంచెం పెయిన్ అవుతుంది అంటే మెడిసిన్స్ వాడాలి, డాక్టర్ మీకు చెప్పిన డయట్ ఫాలో చేయాలి. దాని తర్వాత కూడా మీకు పెయిన్ వస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి అంటే మీరు కంటిన్యూస్గా ఫిజియోథెరపీ అనేది చేయాలి. ఇది బేసిక్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయాల్సింది. కొంతమందికి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఆపరేషన్ అనేది కంపల్సరీ ఉన్నది. ఆపరేషన్ ఎవరికి అవసరం వస్తుంది, ఎవరికైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నది, ఎవరికైతే బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు, వాళ్ళు కూడా ఇది ఆపరేషన్ లేకుండా తగ్గే ఛాన్సెస్ డెఫినెట్గా హోమియోపతిలో ఉంది. కాకపోతే వాళ్ళకు 3 to 4 years టైం అనేది పడుతుంది.
మధ్యన వాళ్ళకు పెయిన్ కిల్లర్స్ అంటే పెయిన్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఏదైతే జనరల్ మెడిసిన్స్ ఉంటాయి అది అవసరం వస్తుంది. కాకపోతే వాళ్ళకు మనం ఒక్కటే సలహా ఇస్తాము, వాళ్ళు ఫస్ట్ 1 year కంపల్సరీ ఫిజియోథెరపీ కంటిన్యూస్గా చేయించుకోవాలి. సో దాట్ మీకు రిజల్ట్స్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. కాకపోతే కంప్లీట్గా సర్జరీ లేకుండా ఇది జరగదు అని ప్రాబ్లం లేదు. మీ పేషెన్స్ మీద ఉంటుంది. మీకు పేషెన్స్ ఉంది, మీకు ధైర్యం ఉన్నది, మీరు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ కంటిన్యూ ఉంచుతా అండ్ కంటిన్యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా సర్జరీ లేకుండా ఈ ప్రాబ్లంలో మనకు రిజల్ట్స్ అనేది ఉన్నాయి. మీరు 70+, 60+ ఏజ్ ఉన్నారు అంటే వాళ్ళకి కొన్నిసార్లు మాత్రమే సర్జరీ అవసరం వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఖాజా, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మా హస్బెండ్ కి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అయింది. బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీ ఎప్పుడు అయింది మ్యామ్? అది 12 years బ్యాక్ అండి. ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు ఏజ్ వచ్చేసి 42 years మేడం. ఓకే, చెప్పండి. అది సివియర్ పెయిన్ ఉంది మేడం. అది ఏం చేసినా తగ్గడం లేదు. అది ఏం చేయాలో మాకు కూడా అర్థం కావడం లేదు. చాలా సివియర్ పెయిన్ ఉంది. మూవ్మెంట్ ఉందా లేదా షోల్డర్స్ది ఇంకా హ్యాండ్స్ది? షోల్డర్ కి అయితే మూమెంట్ లేదు. ఫింగర్స్ ఒకటి వర్క్ చేస్తాయి. అది పైకి లిఫ్ట్ చేయలేరు. ఒక 3 years ఫిజియోథెరపీ చేశారు. ఇంకా ఆఫ్టర్ వదిలేసాం మేడం. ఫిజియోథెరపీ చేయించేటప్పుడు మినిమం మూవ్మెంట్ ఉండేనా లేకుండేనా? అంతే ఉంది మేడం, ఏం ఇంప్రూవ్ కాలేదు. బ్రేకిల్ ప్లెక్సస్ సర్జరీ కూడా చేయించాం. అది సర్జరీ కూడా చేయించారు. ఓకే ఓకే, స్టిల్ సో ప్రెసెంట్ గా ఎక్కడైతే మూవ్మెంట్ లేదు అక్కడ స్పర్శ టచ్ చేస్తే ఉన్నదా సెన్సేషన్ లేదా? 1 side టచ్ చేస్తే ఉంది, 1 side లేదు మేడం. 1 side ఉంది, 1 side లేదు. ఓకే అండి, ఓకే రైట్. అండ్ నార్మల్ గా ఇప్పుడు వర్క్ చేస్తారా చేయరా? ఏమి అంటే జాబ్ చేస్తారా చేయరా? హ్యాండ్ తో ఏం చేయలేరు మేడం. తర్వాత బైక్ డ్రైవ్ చేయగలరు. అంటే బైక్ కూడా డ్రైవ్ చేస్తున్నారు ఫింగర్స్ ని పట్టుకొని. కానీ ఈ మధ్య చాలా సివియర్ పెయిన్ ఎక్కువ అయిపోయింది. సో డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ ఉంది, డయాబెటిక్ ఉంది మేడం. డయాబెటిక్. ఓకే, 2 కంట్రోల్లో ఉన్నాయా డయాబెటీస్, బీపీ? అంటే అన్ని బీపీ ఇంకా షుగర్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ వస్తుందా? మేడం కంట్రోల్లోనే ఉన్నాయి మేడం. నార్మల్లీ ఉంది, 160 అలా ఉంది. ఓకే రైట్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి. సో కాలర్గా అడిగినట్లు ఒక 12 years ముందు, ఇప్పుడు ప్రెసెంట్గా ఏజ్ అనేది సర్ది 42 years ఉన్నది. 12-13 years ముందు యాక్సిడెంట్ అయింది. బ్రేకియల్ ప్లెక్సస్ అంటే మన నర్వ్స్ అనేది ఏదైతే కంప్లీట్గా ఒక బంచ్ లాగా ఉంటుంది. దీని ద్వారా మన హ్యాండ్స్కి మనకు అన్ని నర్వ్ సప్లై అనేది అవుతుంది. అది నార్మల్గా చెప్పాలంటే మన షోల్డర్ రీజన్లో అనేది ఉంటుంది. సో ఈ షోల్డర్ ఏదైతే భుజం ఉంటుందో అక్కడ దాని దగ్గర బ్రేకిల్ ప్లెక్సస్ అనేది ఉంటుంది. ఇది నర్వ్స్ అనేది బంచ్ ఉంటుంది, దానికి మనం బ్రేకిల్ ప్లెక్సస్ అంటాము. సో మేజర్గా ఒక సివియర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇది నర్వ్స్ అనేది జనరల్గా డ్యామేజ్ అయిపోతాయి. అండ్ ఏదైతే ఒక నార్మల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకు బర్త్ నుంచి నార్మల్గా ఉంటుందో అది అబ్నార్మల్ అయిపోతుంది. సర్జరీ అయిన తర్వాత కూడా ఇది నార్మల్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండదు. అది డిపెండ్ చేస్తుంది మీకు ఎంత సివియర్గా మీ యాక్సిడెంట్ అయింది, లేకపోతే మీకు ఎంత సివియర్గా మీకు ఇంజరీ అయింది. ప్రెజెంట్గా మ్యామ్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే, మీరు నార్మల్గా ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఇద్దరికి చూయించుకోండి. ట్రీట్మెంట్ అనేది మీరు స్టాప్ అనేది చేయకండి. కాల్షియం, విటమిన్ డి, న్యూరోబియన్ ఫోర్ట్ ఇవి బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి, డాక్టర్స్ జనరల్గా ఇస్తారు మీకు. ఫిజియోథెరపిస్ట్ కానీ ఎవరైతే బోన్స్ డాక్టర్ ఉంటారో ఆర్థోపెడిషియన్ వాళ్ళు ఇస్తారు. మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. మీరు 3 years ఫిజియోథెరపీ చేయించుకున్నారు, కాకపోతే మూవ్మెంట్ అనేది ఇలాగే ఉండే ప్రెజెంట్ ఉన్నట్లు. ఇప్పుడు ఓన్లీ హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది, కంప్లీట్ సైడ్ అనేది పనిచేస్తలేదు. ఈవెన్ టచ్ సెన్సేషన్, సో టచ్ సెన్సేషన్ కూడా లేదు అంటే ఇది నర్వ్స్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. సో మీ ట్రీట్మెంట్ కంటిన్యూ ఉంచండి. రివర్స్ అవ్వడం అనేది పాసిబుల్ ఉండదు. కాకపోతే ఇది ఇంకా వర్స్ట్ కాకుండా మీ ట్రీట్మెంట్ అనేది ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనాథ్, అనంతపురం నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే, చెప్పండి. మేడం నాకు 50 years ఉంది. మాకు రన్నింగ్ లో ఉన్నాము. ఓకే సార్. అంటే మధ్యలో వెన్ను మాత్రమే నొప్పి ఎక్కువ ఉంది మేడం. ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. ఒక 6 నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది. మా అగ్రికల్చర్ టోటల్ గా తిరగడం ఎక్కువ తిరుగుతాము. కానీ వెయిట్ కూడా 110 ఉన్నాం మనము. లైట్ గా షుగర్ కూడా ఉంది. అందుకు కొంచెం ఏదైనా సజెషన్ ఏమైనా ఉందని. ఓకే సార్, తిమ్మిర్లు ఉంటాయా సార్? తిమ్మిర్లు, నమ్నెస్, టింగ్లింగ్, తిమ్మిర్లు అంటే నడువుతో కొంచెం
తిమ్మిర్లు వస్తాయి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వస్తుంది. ఓకే సార్, రైట్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీరు టీవీలో వినండి. సో కాలర్ అడిగినట్లు 50 years ఏజ్ ఉన్నది అండ్ సేమ్ ఇది ప్రాబ్లం అనేది ఉన్నది, బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్స్ అట్లాంటివి. సో తిమ్మిర్లు అనేది అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది, షుగర్ ఉన్నది బట్ కంట్రోల్లో ఉంటున్నది, బీపీ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, మీరు మీ ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూస్గా చేయండి. కాకపోతే వింటర్ సీజన్లో స్పెషల్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కాల్షియం విటమిన్ డి రాపించుకోవాలి అండ్ టాబ్లెట్స్ రాపించుకోవాలి అండ్ హెల్దీ కాల్షియం ఫుడ్ అనేది మీరు తీసుకోండి. ఫిజియోథెరపీ మీరు వింటర్ స్టార్ట్ అవ్వగానే మీరు స్టార్ట్ చేయండి సార్. అండ్ పర్మనెంట్గా కూడా ఇది క్యూర్ అవుతుంది మన హోమియోపతి మీరు యాడ్ చేస్తే. కాకపోతే మన హోమియోపతిలో సైడ్ బై సైడ్ అనేది మీరు లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆ లాంగ్ ట్రీట్మెంట్ అనేది కూడా మీరు యూస్ చేస్తే పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఈవెన్ 40 years to 60 years ఏజ్ గ్రూప్లో కూడా మన హోమియోపతి ద్వారా ఇలాంటి అన్ని కేసెస్లో రిజల్ట్స్ అనేది 70 to 80% ఉంటుంది. కాకపోతే మీరు బేసిక్ సపోజ్ ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారంటే అది స్టాప్ చేయకుండా మీరు ప్యారలల్గా హోమియోపతి అనేది యూస్ చేయండి. హోమియోపతికి మినిమం 6 to 8 months 1 year వరకు టైం అనేది పడుతుంది మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేది కనిపించడానికి ఏ ప్రాబ్లంకైనా కూడా. సో మీరు రెండు అనేది కంటిన్యూగా చేయండి. మీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత నెమ్మదిగా మీకు డాక్టర్స్ ఎవరైనా సరే డోసేజ్ తగ్గించుకుంటూ పర్మనెంట్గా మీరు ఇంట్లో ఏం చేయాలి ఏం చేయదు డూస్ అండ్ డోంట్స్ ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది మీరు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ టు ఫిబ్రవరిలో గుర్తుంచుకొని మీరు చేస్తే రిపిటేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ అనేది రాకుండా ఉంటుంది. లేకపోతే అగైన్ 2 years 3 years తర్వాత రిపీట్ కాకుండా డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, సురేష్ వరంగల్ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. అయితే మా ఆవిడకు మేడం వెన్ను నొప్పి గురించి L1 L4 బొక్క అరిగింది అంటున్నారు మేడం, దాని పరిష్కారం ఏమైనా? ఓకే సార్, ప్రెసెంట్గా నార్మల్గా నడుస్తున్నారా? నడుస్తుంది మేడం. నడుస్తున్నారు. ఓకే అండి, పాదాల్లో తిమ్మిర్లు అట్లా ఏమైనా వస్తున్నాయా? వస్తుంది మేడం. కంటిన్యూ ఎక్కువ ఉంటుందా మామూలుగా ఉంటుందా? బాగుంటుంది మేడం. బాగుంటుంది. ఓకే అండి, బీపీ డయాబెటీస్ థైరాయిడ్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు మేడం. లేవు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీరు టీవీలో వినండి. సో కాలర్ గారు చెప్పినట్లు వాళ్ళ మదర్ ఇన్ లాకి 50 years ఏజ్, అరౌండ్ 50 years ఏజ్ ఉన్నది అండ్ అగైన్ L4 L3 L1 L4 మధ్యన ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అండ్ తిమ్మిర్లు బాగా ఉన్నాయి. సో సార్ మీరు చేయాల్సింది, మీకు నరాలు అనేది కంప్లీట్గా అఫెక్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ మెడిసిన్ అనేది డాక్టర్ జనరల్గా మీకు ప్రిస్క్రైబ్ చేసి ఇస్తారు, అది మీరు కంటిన్యూస్గా వాడండి. అండ్ నార్మల్గా ఎక్కువసేపు కూర్చోవడం అనేది చేయకుండా జనరల్గా ఉండాల్సి ఉంటుంది అండ్ డాక్టర్ జనరల్గా మీకు రాసిస్తారు ఏదైతే బెల్ట్ ఉంటుంది, బ్యాక్ ఇది లంబర్ సపోర్ట్ బెల్ట్ ఉంటుంది. తిమ్మిర్లు వచ్చిన వాళ్ళకి 50% పేషెంట్స్కి అడ్వైస్ చేస్తారు, 50% వాళ్ళకి వద్దు అని చెప్తారు. సో మీరు ఒక్కసారి చూపించుకున్న తర్వాత రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత మీకు డాక్టర్ చెప్తారు, అలా మీరు చేయండి. కాకపోతే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు 1 year వరకు మీరు కంటిన్యూస్గా ఉంచాలి. ట్రీట్మెంట్ 1 year వరకు మీరు మానేయొద్దు. ట్రీట్మెంట్ అంటే మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ రెండు కూడా. అండ్ కాల్షియం అనేది మనకు ఫుడ్లోకి వెళ్ళి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మంచి కాల్షియం ఉంటుంది, అది మీరు తప్పకుండా తీసుకోవాలి. 20 minutes డైలీ ఎండలో కంపల్సరీ మీరు కూర్చోవాలి. వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అయినా కూడా కొద్దిసేపు అయినా కూడా బయట వాక్ అనేది చేయాలి ఎండలో. ఇది మీరు చేయండి, కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేస్తేనే ఇది రివర్స్ అనేది తప్పకుండా అవుతుంది. ఓకే అండి, జనరల్గా అంటే సయాటికా అలాగే స్పాండిలోసిస్ ఈ కాంప్లికేషన్స్ అంటే రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ విధంగా చేసుకోవాలి. ఎస్, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు 40 years కంటే తక్కువ ఏజ్ గ్రూప్ ఎవరైతే మనం యంగ్ కేటగిరీలో వస్తామో వాళ్ళకి ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కంటిన్యూస్గా పాస్చర్ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఎట్లా కూర్చోవాలి, కూర్చున్నప్పుడు కూడా ఎట్లా ఉండాలి. జనరల్గా ఏంటంటే మన వర్టిబ్రల్ కాలమ్ ఏదైతే ఉంటుందో ఈ బోన్స్ ఏదైతే ఉంటాయో మన స్పైనల్ కార్డ్ లోపల ఇవి డిస్క్ అనేది ఓన్లీ ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. కాకపోతే కుషన్ అంటే కూడా అది బ్రేకేబుల్ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా డిస్క్ బ్రేక్ కానీ, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ స్లిప్ అయిపోవడం కానీ ఇవన్నీ ద్వారా జరుగుతుంది. మేజర్గా ఈరోజు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మన ఇండియాలో ఎండ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా విటమిన్ డి డెఫిషియన్సీలో మన ఇండియా అనేది టాప్లో వచ్చేసింది. సో దీనికి పరిష్కారం ఏంటిది, దీనికి ట్రీట్మెంట్ ఏంటిది, సొల్యూషన్ ఏంటిది? చిన్న ఏజ్ నుంచే మనకు ఒక అలవాటు ఉండాలి. డైలీ మార్నింగ్ 20 minutes మనం ఎండకి ఎక్స్పోజ్ చేయాలి. ఈరోజు మనం ఎండాల అనేది ఏదో ఒక రీజన్ వల్ల మనం వెళ్ళలేకపోతున్నాము. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మీరు చెయ్యలేరు, జాబ్ ఉన్న వాళ్ళు మార్నింగ్ వెళ్తారు నైట్ ఇంటికి వస్తారంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్పెషల్గా మెట్రో
అట్రోసిటీస్లో అది చాలా జరుగుతుంది. కంపల్సరీ మీరు మీ డాక్టర్కి మీ ఫ్యామిలీ ఫిజిషియన్కి అడిగి విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ చాలామంది అంటారు మెడిసిన్స్ వాడొద్దు అని మాట కాదు, మీరు డాక్టర్ దగ్గర ప్రిస్క్రైబ్ చేసుకున్న మెడిసిన్స్ వాడితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. కొంతమంది ఓన్లీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నా, లేకపోతే ఎక్కడో చూపించారు ఇంటర్నెట్లో వచ్చింది కాబట్టి నేను తీసుకుంటున్నా, అట్లాంటివి చేస్తే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి, వాళ్ళు కొన్ని టెస్ట్ రాసిస్తారు యాన్యువల్లీ వన్స్. అందుకోసానికి యూఎస్లో కూడా 1 yearకి ఒక్కసారి ఫుల్ బాడీ చెకప్ అనేది ఉంటుంది, 18 years తర్వాత కంపల్సరీ ఉంటుంది. సో మనకి లోపల ఏమైనా బాడీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, విటమిన్స్ ఏమైనా తక్కువనే అంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. సో ఇది ప్రికాషన్స్. సయాటికా గురించి, అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది బట్టి డాక్టర్స్ టైం.